మనం రీసెంట్‌గా కర్నూల్ ఇన్సిడెంట్ చూసాం కదా! ఏదైతే బస్ యాక్సిడెంట్ అయిందో. సో, దానిలో మేజర్‌గా కొన్ని చెప్తున్నారు. అంటే రీజన్స్ ఇలా ఈ విధంగా జరిగింది, ఆ విధంగా జరిగిందని చెప్పేసి. సో, కంప్లీట్‌గా ఒకసారి అసలు నిజంగా ఏం జరిగింది? ఆళ్ళు చెప్పేదంత నిజమా కాదా? అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అరౌండ్ 2:00కి నైట్ బస్ అనేది ఫైర్ క్యాచ్ అయింది. సో, దానిలో ఉన్న పీపుల్ కూడా బయటికి రావడానికి చాలా ట్రై చేశారు. సో, వాళ్ళకి బయటికి రావడానికి ప్రాపర్ ఎక్విప్‌మెంట్ దొరకలేదు. అండ్ వాళ్ళ కాళ్ళతో తన్నితే లాస్ట్‌లో ఒక 1 ఆర్ 2 డోర్స్ బ్రేక్ అయ్యాయి. అంటే గ్లాస్ డోర్స్ బ్రేక్ అయ్యాయి. దానిలో నుంచి కొంతమంది బయటపడ్డారు. అండ్ అది కూడా 15 ఫీట్స్ హైట్ నుంచి దూకారనమాట. సో, దూకి ఎవరైతే వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి దూకిన వాళ్ళకి. అండ్ రిమైనింగ్ వాళ్ళు అలర్ట్ అయ్యేలోపే బస్ అనేది కాలిపోయి అరౌండ్ 20+ మెంబర్స్ చనిపోయారు. సో, ఇది మనం లాస్ట్ 2 డేస్‌గా తెలిసిన న్యూస్. అండ్ నిన్నటి నుంచి ఏం తెలిసిందంటే ఏదైతే ఈ బస్ టోల్ గేట్ పాస్ అయిందో ఆ తర్వాత రిలేటెడ్‌గా ఉన్న ఫుటేజెస్ చెక్ చేయగా అంటే ఆ టూ వీలర్ ఏదైతే వీళ్ళు బస్ వాళ్ళు గుద్దారు అని చెప్పేసి ముందుగా మనకు న్యూస్ వాళ్ళు చెప్పారో, సో, ఆ టూ వీలర్ బేస్డ్ ఎంక్వైరీ చేస్తే ఆ రోజు నైటే అరౌండ్ 2:00కి వీళ్ళు పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్‌కి వెళ్లారు. ఆయిల్ కొట్టించుకొని అండ్ అదే హైవే మీద పాస్ అయ్యారు. బస్ కన్నా వీళ్ళు అరౌండ్ ఒక 20 మినిట్స్, 10 మినిట్స్ ముందున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డ్రంక్ చేసున్నారని చెప్పేసి ఆ వీడియోలో వాళ్ళు బిహేవియర్ అండ్ వాళ్ళ బండి కూడా జారుకుంటూ వెళ్ళడం ఇయన్నీ మనం చూసాం వీడియోలోని. సో, వాళ్ళిద్దరూ ఆ పెట్రోల్ కొట్టించుకొని ఆ హైవే మీద వెళ్తున్నారు. వెళ్ళే దారిలోనే వాళ్ళు డివైడర్‌ని హిట్ చేశారు. హిట్ చేసి ఇద్దరు బండి మీద పడిపోయారు. అండ్ డ్రైవ్ చేసిన పర్సన్ వచ్చేసి చనిపోయాడు స్పాట్‌లోని. ఆ పర్సన్ చనిపోయాడని తెలియంగానే వెనకాల కూర్చున్న పర్సన్ అలర్ట్ అయ్యే లోపే ఈ బస్ అనేది రావడం జరిగింది. హిట్ అయింది. ఫైర్ అయిపోయింది. సో, ఈ ఇన్సిడెంట్‌నంతా చూసి ఈయన అబ్స్కాండ్ అయిపోయాడు. ఎనకాల ఎవరైతే కూర్చున్నారో ఆ పర్సన్ ఆ టైంలో పారిపోయాడనమాట. అండ్ ఈ ఇన్సిడెంట్ తెలియనంత వరకు మనం ఏమనుకున్నామంటే బస్సు ఎళ్తుంది. ఎళ్ళే దారిలో ముందు టూ వీలర్ బైక్ వాళ్ళు స్లో చేయడం, సో, ఎనీ జరగడం వల్ల బస్సు టూ వీలర్‌ని హిట్ చేసింది. అది కిందకెళ్ళిపోయి ఫైర్ క్యాచ్ అయిందని చెప్పేసి మనం విన్నాం. తర్వాత ఈ సెకండ్ పార్ట్ మనకు తెలిసిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ పర్సన్స్ పడిపోయారు. బట్ బైక్ మాత్రం హైవే మీద ఉన్నది. ఈ బస్ వాళ్ళు ఏం చేశారంటే ఆ టూ వీలర్ నైట్ చూడకుండా వీళ్ళు అది ఎక్కించుకొని అరౌండ్ 150 మీటర్స్ వరకు డ్రాగ్ చేసుకొని ఎళ్లారు. సో, దానివల్ల ఆ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అవ్వడం అండ్ స్పార్క్స్ క్యాచ్ చేసి ఇన్‌స్టంట్‌గా ఫైర్ క్యాచ్ అయిందనమాట. అది క్యాచ్ అయిన తర్వాత ఫైర్ అనేది బస్‌లోకొచ్చింది. చనిపోయారు. సో, ఫస్ట్ ఏమనుకున్నారంటే టూ వీలర్ బస్ కిందకెళ్ళింది. ఫైర్ క్యాచ్ చేసింది. ఇన్సిడెంట్ జరిగిందని. అండ్ సెకండ్ వచ్చేసి ఎవరైతే ఈళ్ళు తాగేసి ఉన్నారో వీరు పడిపోయి ఆ ఓన్లీ టూ వీలరే బస్ ఎక్కి డ్రాగ్ చేసుకొనెళ్ళింది. దానివల్ల ఇన్సిడెంట్ జరిగిందన్నారు. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సో, బస్‌లో అరౌండ్ 250 మొబైల్ ఫోన్స్ ఉన్నాయన్నమాట కొత్తవి. అది కార్గో చేస్తున్నారు. అంటే వేరే దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్తున్నారు. బట్ ఇది మనం మనుషులు వెళ్ళే ట్రాన్స్‌పోర్ట్ ఇది. బట్ వీళ్ళు కార్గోలా యూజ్ చేస్తారు. ఎందుకు అంటే వీళ్ళకి సమ్ అమౌంట్ ఇప్పుడు అది కార్గో చేస్తే ఎక్సెస్ అమౌంట్ ఉంటది. వీళ్ళు క్యారీ చేస్తే వీళ్ళు పర్సనల్‌గా అమౌంట్ మిగిలిపోతాయి అని డబ్బులకి ఆశపడి వీళ్ళు ప్రాణాలన్నీ తీసేసారన్నమాట. సో, ఇదొక ఇన్సిడెంట్. సో, ఈ 3 కంబైన్ చేసి చూస్తే పెట్రోల్ లీక్ అయ్యి, ఫైర్ క్యాచ్ అయ్యి బస్‌కి అంటుకొని అండ్ ఆ ఫైర్ అయ్యే టైంలో కూడా ఈ ఏయైతే ఫోన్స్, మొబైల్స్ ఇవన్నీ ఉంటాయో ఇయన్నీ లిథియం బ్యాటరీ రిలేటెడ్ అనమాట. అవి ఫైర్‌ని ఈజీ క్యాచ్ చేస్తాయి అండ్ స్ప్రెడ్ చేస్తాయి కూడా. సో, అది క్యాచ్ అవ్వడం వల్ల ఫైర్ ఇంకా ఎక్కువైందన్నట్టుగా ప్రెజెంట్ ఉన్న రిపోర్ట్‌లు బట్టి అంటున్నారు. ఇన్సిడెంట్ అనేది జరిగింది. హైవే ఎక్కిన తర్వాత లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జరిగిన తర్వాత ఈ ఫైర్ క్యాచ్ అయ్యే లోపు లోపడున్న పర్సన్స్ అంటే ఎవరైతే మనుషులున్నారో వాళ్ళు బయటకి రావడానికి ప్రాపర్ సోర్స్ లేదు. ఇది మేజర్ అనమాట. ఇప్పుడున్న అన్నిట్లికన్నా చూసుకుంటే ఇయన్నీ థర్డ్ పర్సన్స్ రిలేటెడ్‌గా జరిగిన ఇన్సిడెంట్స్‌లే. బట్ ఈ ఇన్సిడెంట్ చూస్తే బస్సు ఫైర్ క్యాచింగ్ ఓకే. అరౌండ్ 10 మినిట్స్‌లో మొత్తం కాలిపోయింది బస్సంతా. ఆ టైంలో అరౌండ్ ఒక 10-15 మెంబర్స్ బయటకొచ్చారు. అండ్ రిమైనింగ్ ఫ్రంట్ నుంచి రావడానికి మొత్తం మంటలొచ్చేసినాయి. అండ్ రిమైనింగ్ అలర్ట్ అయ్యేలోపే ఫైర్ క్యాచ్ అయిపోయింది ఓకే. అండ్ ఆ బయటకి రావడానికి ఎమర్జెన్సీ డోర్ ప్రాపర్ సపోర్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వీళ్ళ కాళ్ళతో తన్ని బ్రేక్ చేసేయగా అది 15 ఫీట్ హైట్ నుంచి జంప్ చేసరికి చాలా మందికి బాడీ డ్యామేజ్ జరిగాయి. అండ్ ఒక పర్సన్‌కయితే బోత్ కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయన్నమాట. సో, ఇన్ని ఇన్సిడెంట్ రిలేట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఈ ఇన్సిడెంట్‌ని పర్టిక్యులర్‌గా వాళ్ళు తాగేసి బండి యాక్సిడెంట్ చేసి రోడ్ మీద బండి పడేశారు కాబట్టి జరిగిందని, లేదు అంటే డ్రైవర్స్ చూసుకోకుండా బండి ముందుకు పోనిచ్చేసారు అందుకే జరిగిందని చెప్పేసి, లేదా ఫైర్ క్యాచ్ చేసి మొబైల్స్ గట్టా ఉన్నాయి గదా! సో, దానివల్ల ఎక్కువ బర్న్ అయిందని చెప్పేసి, లేదా బస్సు బయటకి రావడానికి పాసిబుల్ లేదంటే అండ్ ఇన్ని ఇన్సిడెంట్లు లింక్ అయ్యి ఉన్నాయి. ఒకటి కాదు ప్రాపర్‌గా. మేజర్‌గా ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు తాగేసి ఉన్నారు. వాళ్ళ బండి పడిపోయింది హైవే మీద. సో, డ్రాగ్ చేయడం వల్ల జరిగిందని చెప్పేసి మొత్తం డైవర్ట్ అనమాట. మొత్తం దాని మీదే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ వల్ల అని చెప్పేసి. అండ్ దీనిలో సెకండ్ పార్ట్ ఎవడు చూడట్లే. ఓకే. వాళ్ళ వల్ల జరిగింది. అది మిస్టేకే. బట్ సెకండ్ పార్ట్ ఏంటంటే అంతమంది ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ బస్ నుంచి బయటకి రావడానికి ఎందుకు అంత కష్టమైంది? అంటే
బ్రేక్ చేయలేనన్నా ఓకే. ఫ్రంట్ ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. బయట నుంచి ఏదైనా సోర్స్ పెట్టి బ్రేక్ చేసినా ఆర్ ఎనీథింగ్ ఏదన్నా చేయొచ్చు. లేదా లోపడన్నా గ్లాస్ బ్రేకర్స్ ఎక్విప్‌మెంట్స్ కానీ లేదు అంటే సేఫ్టీ డోర్ ఓపెన్ అవ్వడం గానీ, సో ఇవన్నీ చేసినా సరే అట్‌లీస్ట్ ఇంకా బతుకుతారు కదా! ఇప్పుడు ఎందుకంటే చనిపోయిన తర్వాత పర్సన్స్ రారు. అండ్ ఒక్క ఫ్యామిలీలో ఒక పర్సన్ ఏదన్నా జరిగి చనిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతది. అది నాకు తెలిసిందే. ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేయాలో పోగొట్టుకున్నోళ్ళకే తెలుస్తది. సో, ఇన్ని ఇన్సిడెంట్లు లింక్ అయి ఉన్నాయి. ఒక్కొక్కటి లింక్ ఉన్నాయి. సో, దీనిలో ఒక్కటి ప్రాపర్‌గా జరిగినా చాలామంది సేఫ్ అవుతారు. ఎందుకంటే ఆ డ్రంక్డ్ పర్సన్స్‌ని ఈళ్ళు హైవే మీద తిరుగుతున్నప్పుడు పోలీసోళ్ళు పట్టుకొనుంటే మొత్తం ఇన్సిడెంటే ఆగిపోతది. అండ్ సెకండ్ థింగ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత బస్ డ్రైవర్ ప్రాపర్‌గా దాన్ని చూసి బస్ ముందే బ్రేకేసుంటే ఇన్సిడెంట్ జరగకపోదు. అండ్ దీనిలో మొబైల్స్ క్యారీ చేయకుండా ఉంటే కనుక ఫైర్ అంతా తొందరగా క్యాచ్ చేయకపోదు. అండ్ ఫోర్త్ అండ్ ఆ మిర్రర్స్ తొందరగా బ్రేక్ అయినా, లేదు అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయినా అండ్ ఫోమ్ బాటిల్స్ గట్టా యూజ్ చేసి వీళ్ళు ఆపడానికి ట్రై చేసినా ఏది జరిగినా సరే అట్‌లీస్ట్ అంత డ్యామేజ్ అవ్వకపోదు. సో, ఇన్ని ఇన్సిడెంట్స్‌ని దాటుకొని క్రాస్ చేసి వెళ్ళింది ఈ ఇష్యూ. ఈరోజు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరైతే డ్రంక్ చేసి ఉన్నారో అని చెప్పేసి అంటున్నారు కదా! అండ్ ఆ పర్సన్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికెళ్లారు. అండ్ ఆళ్ళ బ్రదర్ అండ్ మదర్ ఏమంటున్నారంటే, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అంతా మా అబ్బాయే చేశారన్నట్టుగా అందరూ అంటున్నారు. అసలు ముందే జరిగిపోయి మా అబ్బాయి ముందే చనిపోయాడు గదా! ఆ బండి చూసుకోకుండా డ్రైవర్ తోలడం డ్రైవర్ మిస్టేకు. ఇన్సిడెంట్‌నంతా మొత్తం మా అబ్బాయి మీద రుద్దుతున్నారన్నట్టుగా వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారనమాట. అండ్ సో, కావాలని డైవర్ట్ చేస్తున్నారు బస్‌ని అండ్ ఎవరైతే ఆ సంస్థ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ దానికి బస్ సంస్థ వాళ్ళు రియాక్ట్ అయ్యేసి వాళ్ళు అన్నారు, బస్ డ్రైవర్‌ది కూడా తప్పుంది. ఎందుకంటే హైవే మీద ఏ చిన్న పార్టున్నా చాలా జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయాలి. ఆయన అంత పెద్ద బైక్ ఉన్నా సరే డ్రైవర్ అంత దూరం డ్రాగ్ చేయకుండా ఉండాల్సింది. సో, మా వాడిది తప్పే అన్నట్టుగా సో, బస్ యాజమాన్యం గూడా అంటుంది. అండ్ నెక్స్ట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు చెకింగ్‌లు చేస్తున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే బసెస్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా? లేవా? అది ఇది అని చెప్పేసి ఇప్పుడు చెక్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఇంతకు ముందంతా ఏమైంది? రోడ్లు ట్రాన్స్‌పోర్ట్ అంటారు, టాక్సీలు తీసుకుంటారు, టోల్‌లు తీసుకుంటారు, టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. ఇష్టం వచ్చినవి అన్నీ పెంచుకుంటూ పోతున్నారు. బట్ ప్రాపర్‌గా ఏదైతే ఫైనల్‌గా పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఏది అందట్లేదు. ఎందుకంటే చూడండి ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ ఎక్కిన వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకున్నారా? ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నారా? అండ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎలా దూకాలి? ఎలా పారాషూట్ వేసుకోవాలి? సో, అన్ని కండిషన్స్ చెప్తారు. ఎందుకు వాళ్ళు పనులేదు చెప్తారో నాకు అర్థం కాదు. సో, బస్ ఎక్కేటప్పుడు కూడా ప్రాపర్‌గా ఉన్నాయా? లేవా? అన్నీ చెక్ చేసుకొని బస్ ఎక్కిన వాళ్ళు కూడా ఒక అవేర్‌నెస్ ఇస్తే ఎంత బావుంటది. అండ్ ఫార్మా కంపెనీస్ ఉంటాయి. ఎవ్రీ మంత్ సేఫ్టీ డ్రిల్ చేస్తారు. ఎందుకు చేస్తుర్రంటే ఇన్సిడెంట్ జరిగిపోవాలి, జరుగుతది అని కాదు కదా! ఇఫ్ ఇన్ కేస్ జరిగితే దాన్ని మనం ఎలా ఆపుకోవాలని ఒక అవగాహన ఉండాలి కాబట్టి చెప్తారు. సో, అట్లా ప్రాపర్‌గా మనం అన్నీ చెప్పుకుంటేనే గాని తెలుస్తది అందరికి. అట్లాంటివి మాత్రం ఎవరు చెప్పరు. ఇన్సిడెంట్ అవ్వంగా మాత్రం చెకింగ్‌లు అక్కడ, ఇక్కడ అసలు ఎట్లా అది ఇది అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడేస్తున్నారు మొత్తం అంతా గాని. అండ్ ఇంకో వరస్ట్ థింగ్ ఏంటంటే హైవే మీద ఒక్కొక్క బస్సోడు తోలుతాడు. మరి మామూలు స్పీడ్ కాదు. ఇష్టం వచ్చిన స్పీడ్ బస్ అయితే ఇట్లా ఊగిపోయి షేక్ అయిపోతది. అంత ఫాస్ట్‌గా తోలుతారు బస్ మరి. ఆళ్ళు తొందరగా ఎళ్ళిపోవాలి. టైమ్ వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఆగి ఏదైతే మనుషులు పికప్ చేసుకుంటారో అప్పుడు మాత్రం ఆగిపోతారు. వాళ్ళంతా ఫుల్ బస్ లోడ్ అయ్యే వరకు వాళ్ళు టైమ్ వేస్ట్ చేసేస్తారు. రీచ్ అయ్యేటప్పుడు మాత్రం ఫాస్ట్‌గా అన్న టైంకి ఎళ్ళిపోవాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తోలుతారు బస్సులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంట్రోల్ చేయండి. హైవేస్ మీద పెట్రోల్ వాళ్ళుంటారు. సో, అయన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసి ఆ బస్సుని ఎక్కడికక్కడ ఆపి ఇమ్మీడియేట్ యాక్షన్ తీసుకొని అట్లాంటివి వాళ్ళకి గట్టిగా ఇస్తే స్టోప్ ఇంకోసారి అట్లాంటివి జరగకుండా ఉంటాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే అన్నీ మాట్లాడతారు. ఇన్సిడెంట్ జరగకముందు ఏమీ ఉండవు. అండ్ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులు అంతా మాట్లాడేసుకొని కూల్ అయిపోయాక మళ్ళీ అంతా నార్మలే. ఇట్లాంటివి చాలా జరిగినాయి. చాలా చూసాము. ఏది మారలే. ఇన్సిడెంట్ జరగకుండా ప్రొటెక్షన్ చేసేలా అండ్ ఎవ్రీ మెయిన్ జంక్షన్స్‌లో పోలీస్ వాళ్ళని పెట్టడం అండ్ బార్ గేట్స్ పెట్టడం, వెహికల్స్ స్లో అయ్యేలా చూసుకోవడం, నైట్ రేడియం లైట్స్ సో, ఇంతింత టాక్స్‌లు అమౌంట్ తీసుకుంటున్నారు కదా! సో, అన్నీ అవేర్‌నెస్ ఇవ్వాలి కదా! మరి ఒకసారి అన్నీ చూసి ఆలోచించుకొని చేస్తే అంతా బావుంటది. అండ్ ఒక్కసారి ఏదన్నా ఇష్యూ జరిగి ఫ్యామిలీ మెంబర్స్ పోతే వాళ్ళు తిరిగి రారు. అది పడే వాళ్ళకే తెలుస్తది తప్ప చూసే వాళ్ళకి ఏమి అర్థం కాదు. సింపుల్‌గా వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ ఫేస్ చేసే వాళ్ళకి ఇన్సిడెంట్ జరుగుతది. సో, ఇది ఓన్లీ పర్టిక్యులర్‌గా ఒకళ్ళని బ్లేమ్ చేసేది కాదనమాట ఇన్సిడెంట్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ లింకే ఉన్నాయి. ఒకదానికొకటి అన్నీ రిలేటెడ్‌గా ఉన్నాయి. సో, అసలు మెయిన్ పాసెంజర్స్ బయటకి రాకపోవడం, అసలు ఆ ఫెసిలిటీస్ ఒకసారి దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కంప్లీట్‌గా తెలుస్తది. అండ్ నెక్స్ట్ మొబైల్స్ 250 మొబైల్స్ దానిలో క్యారీ చేస్తున్నారు. దానికి సెపరేట్ కార్గో వెహికల్స్ ఉంటాయి. సో, దాని కిందకి ఇచ్చుకోకుండా ఈ పర్సనల్‌గా ఎందుకు ఏయించుకున్నారు? అది పర్మిషన్ ఉందో లేదో అది కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పటికన్నా అంతా అవేర్‌నెస్ తెచ్చి కొంచెం ఈ ట్రాన్స్‌పోర్ట్ రిలేటెడ్‌గా ఇవన్నీ కొంచెం ఫెసిలిటీస్ అరేంజ్ చేసి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కొంచెం అన్నీ అయ్యేలా చూసుకొని అండ్ పోలీస్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు చాలా ఫాస్ట్‌గా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఏం జరిగింది ఏంటి అని కూడా అండ్ వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బావుంది. అండ్ బోత్ స్టేట్స్ సీఎం కూడా చాలా రియాక్ట్ అవుతున్నారు. ఎలా జరిగింది? ఏంటి? అసలంతా తెలుసుకోండి. నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫెసిలిటీస్ ఇవ్వండి. అసలు ఎవరిది ఏంటి బాడీ కూడా ఐడెంటిఫై చేసి కొంచెం
అదంతా వాళ్ళకి అందించేలాగా. సో, చాలా చేస్తున్నారు. అండ్ మనం కూడా బస్సు ఎక్కేటప్పుడు మినిమమ్ సేఫ్టీస్ ఉన్నాయో లేదో మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకేదైనా అయితే మన ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తారని ఒకసారి ఆలోచించుకొని, ఏ పని చేసినా సరే ఇదనే కాదు, ఏది చేసినా సరే ఒకసారి ఆలోచించుకొని చేయండి. ఒక్కసారి మనం ఏదైనా అయితే మన ఫ్యామిలీ ఏమైపోతుందో ఒక్కసారి ఆ సిట్యుయేషన్ తలుచుకొని చేసుకోండి ఏది చేసినా సరే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాబాయ్. మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకొస్తా.